అనేక రకాల సహాయ సహకారాలు, ఆర్థిక సహకారాలు, రాజకీయ సహకారాలు ఇస్తూ మనం ఇప్పటిదాకా వాస్తవంగా రాజకీయంగా వాళ్ళు చెప్పిన మనం చెప్పి వాళ్ళకి కావాల్సిన ఫైనాన్స్ కానీ అన్ని రకాల మనమే సాయం చేసేది. ఈ రోజున మన భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా జితేంద్ర గారు, యువకుడు గాలపాటి జితేంద్ర గారు గత 7 సంవత్సరాల నుంచి పార్టీలో కార్యకర్తగా పనిచేస్తూ అతను మంచి పరిస్థితిలో రాష్ట్ర స్వచ్ఛ భారత్ నిర్వహించడం, అమిత్ షా అత్యంతగా సన్నిహితంగా ఉంటాడు. మొన్న కూడా ఈ పార్లమెంట్ సీట్లు తెచ్చుకోవడానికి ఆయన చాలా మన వైఎస్ఆర్ సోదరులు కూడా రాష్ట్ర స్థాయిలో తర్వాత పార్టీలో అందరూ కూడా దిగ్బండి చేయడం జరిగింది. కావున ఇప్పుడు నల్లగొండ పార్లమెంట్లో 1,70,000 వయసు పడుతున్నాయి. మన మామూలుగా సర్వే చేస్తే గ్రామీణ ప్రాంతాల్లో కానీ మామూలు పట్టణ బాగుపడడానికి ఖర్చు చేయవలసింది ఏంటంటే నేను, నా కుటుంబం, తర్వాత నా సమాజము, నా రాష్ట్రం, నా దేశం. మరి వైశ్యుడిగా నేను ఒక సాటి వైశ్యుడికి సపోర్ట్ చేయాలి కాబట్టి ఎవరు ఏ పార్టీలో ఉన్నా ముందు ఇప్పుడు ఒక వైశ్యుడిగా జితేంద్ర గారిని సమర్థించి మనందరం ఓటు వేయడమే కాదు, మనతో పాటు మిగిలిన వైశ్యుడిని కూడా అటే ఓటు వేసుకోవాలని ఈ విషయాన్ని తెలియజేయాలని మీకు ఒక నిమిషం నేను ప్రయత్నిస్తున్నాను. ధన్యవాదాలు. నమస్కారం. ఈరోజు నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థిగా మన నాగపల్లి జితేంద్ర గారు మన సమక్షంలో ఉన్నారు. మన వయసు కాబట్టి మనందరం ప్రతి ఒక్కరు కూడా మన వయసు కుటుంబానికి సంబంధించిన మన పిల్లగారు కానీ ఎవరైనా సరే మన పక్కన ఉన్న కుటుంబాలకు కానీ చెప్పి మన జితేంద్ర గారికి ఓటు వేయాలని కోరుకుంటూ, అంతేవిధంగా కూడా మన తెలంగాణ గవర్నమెంట్లో ఏ పార్టీ ఏదైనా సరే టీడీపీ కానీ కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ ఏ ఒక్క వయసుకు కూడా ప్రాతినిధ్యం ఇవ్వలేదు. కానీ ఒక బీజేపీ అభ్యర్థిగా నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థికి ఇస్తే మంచి ఉంటుందని ఇచ్చారు. దానందరికీ మనం సపోర్ట్ చేసి మనం తెలిసిన వాళ్ళు ఎక్కడున్నా సరే నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి దగ్గర ఓటు చేసిన వాళ్ళు ఎక్కడున్నా సరే మన తరపున చుట్టాల కానీ ఎవరికైనా సరే మన వయసులకి అందరికీ ఫోన్ చేసి మన కార్లపడి జితేంద్ర గారికి ఓటు వేయాలని కోరుకుంటూ, అంతేకాకుండా మనం ఖమ్మంలో కూడా ఒక మన వయసు అభ్యర్థి బీజేపీ అభ్యర్థి ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఎవరు తెలవదు. ఖమ్మంలో కూడా మన వయసులు సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఖమ్మంలో ప్రవేశించాను, అక్కడ కూడా బాగా వయసులు బీజేపీ అభ్యర్థిగా సపోర్ట్ చేయడం జరిగిందని చెప్పారు. మేము కూడా చెప్పాను, పోదానికి ఇట్లా నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి మన జితేంద్ర గారు వస్తారు, మేము సాయంత్రం మీటింగ్ పెట్టాం, మేము కూడా దానికి సపోర్ట్ చేస్తున్నాం. మీరు కూడా ఇక్కడ మంచిగా సపోర్ట్ చేయండి. అక్కడ అభ్యర్థిని ఇక్కడ అభ్యర్థికి అందరూ కలుపుకొని పోయి మన వైసీ అభ్యర్థిని గెలిపించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మిల్లర్స్ అసోసియేషన్
అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ ఎల్లారెడ్డి గారు, ఈ ఆత్మీయ సమ్మేళనానికి వేదికను అలంకరించిన వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి ప్రాజ్ఞులైన పెద్దలకు, ఈ ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసిన పుర ప్రముఖులు, నైతిక విలువలు నిజాయితీతో కూడుకునే వసుదైక కుటుంబం అనే దాన్ని సాకారం చేస్తూ వివిధ రంగాల్లో ప్రముఖులైన ఇచ్చేసిన మీ అందరికీ నా నమస్కారం. నేను చాలా అదృష్టవంతంగా భావిస్తున్నాను. ఇంతమంది పెద్దలు ఈ రకంగా మీ అందరి ముందు మాట్లాడే అవకాశం కల్పించిన నిర్వాహకులకు ప్రత్యేకంగా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మిత్రులారా, ఈరోజు సమాజం మనం చూసినట్లయితే ఒకనాడు భారతదేశం ప్రపంచానికే గురువుగా ఉన్నటువంటి ఒక స్థానంలో ఉన్నాం. ప్రపంచంలో ఉన్నటువంటి యొక్క వాళ్ళందరూ కూడా విజ్ఞానం కోసం ఈ దేశం వచ్చినటువంటి పరిస్థితి. తక్షశిల, నాలంద లాంటి విశ్వవిద్యాలయాల్లో విద్యను అభ్యసించి తమ దేశాల్లో వాళ్ళు బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకున్నటువంటి ఒక పరిస్థితి. అదేవిధంగా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ నీరు పవిత్రం, ఇక్కడ మట్టి పవిత్రం, ఇక్కడ నదులు పవిత్రం. ఇక్కడ భారతదేశంలో పుట్టడం అంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే తప్ప ఈ దేశంలో పుట్టేటువంటి పరిస్థితి లేదు. వివిధ సంఘాల పెద్దలు ప్రతి ఒక్కరి పేరు సంబోధించాలంటే ఏం సరిపోదు. అలాగే వేదిక ముందున్న మిత్రులు, సోదరులు, బంధువులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, నేను తొందరపడేవాడిని కాదు. నేను గంట సేపటి మీతో ఉన్నాను, నాకు ఆ ప్రేమ ఉంది, నాకు కోరిక ఉంది. కానీ ఇప్పుడైనా గంటలో ప్రయాణం కాబట్టి తొందరపడుతున్నా, అన్యదా నాకు క్షమించాలేమో అనుకోవద్దు. కాబట్టి మిత్రులారా, ఎప్పుడు ఈ సందర్భంగా ఆత్మీయ సమ్మేళనం ఏర్పరిచి మీరందరూ నా మీద ఎంతో ప్రేమ అభిమానంతో నన్ను ఆశీర్వదించడానికి చేసిన బంధుమిత్రులందరికీ కూడాను మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు భారతీయ జనతా పార్టీ నుంచి ఒక ఎంపీ టికెట్ మన సామాజిక వర్గానికి ఇచ్చినారంటే నేను ఎంతో గర్వపడుతున్నాను. దానికి జిల్లా పార్టీ, రాష్ట్ర పార్టీ, జాతీయ పార్టీలో ఫిల్టర్ చేసినా కానీ ఇస్తారు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీలో నాకు ఇచ్చిన కారణంలో ముఖ్యమైన కారణం, మీ సామాజిక వర్గం సుమారు 1,50,000 మంది ఉన్న నియోజకవర్గంలో మీరందరితో బాగా కలిసి ఉంటారు. సమాజంలో సామాజిక సేవలు చేస్తూ 40 సంవత్సరాలు గాయత్రి ఎన్ఎస్ఎస్ అనే పేరుతోటి హైదరాబాద్లో హై స్కూల్ నడిపిన వ్యక్తి, 35 సంవత్సరాలు లయన్స్ క్లబ్స్లో సేవలు అందిస్తూ 2011-12లో గవర్నర్ కూడా వ్యవహరిస్తూ సమాజంలో అన్ని వర్గాలతోటి బాగా కలిసిపోతారని చెప్పేసి ఆ విధంగా చూసి నన్ను సెలెక్ట్ చేసి ఇచ్చారని చెప్పేసి అందుకు మనందరం గర్వపడాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈ ఆలు మోడల్ కోటేశ్వరరావు గారు నాకు లయన్స్ క్లబ్ ద్వారా మిత్రుడే. నాకు అది చెప్పడం నేను గర్విస్తున్నాను. ఇకపోతే ముఖ్యంగా ఇప్పుడు మన ముందున్న విషయం ఏమంటే, నేను ఈ రోజు వరకు మనకున్న 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఈ రోజు కోదాడు అసెంబ్లీ నియోజకవర్గంతో సహా 6 నియోజకవర్గాలు కూడా జరిగింది. రేపు నల్గొండలో మళ్ళీ రాజాసింగ్ గారు వస్తున్నారు, ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే, ఆయనతోటి రోడ్ షో ఉంది.
మళ్ళీ 8వ తారీఖు రోజు అమిత్ షా గారి సభ ఏర్పడబోతుంది. నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం, భువనగిరి పార్లమెంట్ ప్రజలతో కలిసి సభ ఏర్పాటు చేయబడుతుంది. కాబట్టి 9 తారీఖు సాయంత్రం వరకు మనం ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత 11వ తారీఖు మనకు ఎన్నికలు ఉంటాయి. కాబట్టి సందర్భంగా అందరినీ కోరుకుంటుంది, వేడుకుంటుంది ఏమంటే మనకు 1,50,000 సుమారు ఓట్లు మన సామాజిక వర్గం ఉన్నాయి కాబట్టి అది గుర్తించిన ముఖ్యంగా ఇవ్వడం జరిగింది. కాబట్టి మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ వేడుకుంటూ ఏమంటే మనం ప్రతి ఒక్కరం కూడా ఈరోజు వ్యాపార పరంగా 90% వాళ్ళు సామాజిక వర్గంలో 10% పక్షులు ఉన్నా కూడా అందరూ కూడాను వివిధ వర్గాల వారి నుండి సత్సంబంధాలు కలిగినవారు. ఆ అవకాశం ఒక్క మన వర్గానికి ఉంటుంది. వ్యాపార పరంగా మనము ఎన్నో రకరకాల వ్యాపారాలు ఉన్నాం కాబట్టి అన్ని సామాజిక వర్గాలతో మనకు సత్సంబంధాలు ఉంటాయి. వారి స్థాయి తగ్గట్టుగా ఒకరికి 100 మందితో సంబంధం ఉండొచ్చు, ఒకరికి 1000 మందితో ఉండొచ్చు. వాళ్ళ వ్యాపారాన్ని బట్టి నేను 40 సంవత్సరాలు రైస్కల్ వ్యాపారం చేసి అంటే దాంట్లో తెలుస్తుంది అర్థం. ఇప్పుడు ఈ కోదాడ ప్రాంతం కాకుండా నల్గొండ పార్లమెంట్ అన్ని గ్రామాల నుంచి రైస్కల్ రైస్కల్కి అంతరించి మనకు ధాన్యం వచ్చి రకరకాల సంబంధాలు ఏర్పడగలదు. కాబట్టి మీకు అందరినీ కోరుకుంటుంది ఏమంటే మనం ఒక 1,00,000 ఓట్లు వేస్తే మనం గెలవడం కష్టమైపోయింది. కాబట్టి మనం అందరినీ కోరుకుంటుంది ఏమంటే ప్రతి ఒక్కరు కూడాను 50 మంది 100 మందిన మనం మోటివేట్ చేసి మా వాడు నిలబడ్డాడు, మాకు లేఖలకి అవకాశం వచ్చింది, మాకు సపోర్ట్ చేయండి అని అడిగితే ఈరోజు నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని దేశం మొత్తమే కాకుండా మన రాష్ట్రంలో కూడా ప్రజలు మొత్తం పూర్తి ఉత్సాహంతో ఉంటారని చెప్పేసి ఈ 6 రోజులు ఈ వారం రోజుల నుంచి తిరిగిన ఆ అసెంబ్లీ నియోజకవర్గాలలో ప్రజల ఉత్సాహం చూస్తున్నాం కాబట్టి నాకు అర్థమవుతుందని చెప్పేసి చెప్తున్నాను. ఈ సందర్భంగా ముఖ్యమైన చెప్పాల్సింది ఏంటంటే ఈరోజు నల్గొండ పార్లమెంటు నియోజకవర్గం నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా 100% మనం గెలవబోతున్నాము. ఆ విశ్వాసం మీరందరి సపోర్టు, మీ శుభాశీస్సులతోటి మంచి మెజార్టీ గెలవబోతున్నామని చెప్పేసి పూర్తి విశ్వాసంతో చెప్తున్నాను. ఎందుకంటే ఒకరు తిరిగినప్పుడు ఆ ప్రాంతం ఉంటుంది. నేను ఇప్పటికీ 6 అసెంబ్లీ వర్గాలు అసెంబ్లీ వారీగా, మండల వారీగా, గ్రామం తిరుగుతున్నాను. ప్రజల స్పందన ఎట్లా ఉందని చెప్పేసి నాకు తెలుసది. ఈరోజు పర్యటనలో చిన్న పిల్లవాడు 4 సంవత్సరాల పిల్లవాడు పిలిచే బాబు కార్తీక నిలబడితే బాబు ఈరోజు ప్రధానమంత్రి ఎవరు కావాలంటే నరేంద్ర మోదీ అనేస్తున్నాడు. ఇంకా అంతకంటే స్పందన ఏం కావాలి ప్రజల్లో వాళ్ళ మామూలు నాన్నగారు పిల్లాడు చెప్తున్నాడు. కాబట్టి చెప్తున్నాను ఇప్పుడు మన వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా కూడాను వాళ్ళ అధికారాలు కోరుకోవాలి. ఈరోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా మన వర్గం మన నిలబడ్డాడు మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తే మనం అత్యధిక మెజారిటీ గెలుస్తామని చెప్పేసి మీకు మరీ ముఖ్యంగా వినియోగించుకుంటున్నాను. ఇక నా పరిచయం చెప్పాలంటే మాటలు చెప్పాను. 40 సంవత్సరాలు రైస్ మిల్ నడిపాను. 35 సంవత్సరాలు లయన్స్ క్లబ్స్ ఆర్గనైజేషన్లో ఎన్నో సామాజిక సేవ చేస్తున్నాను. ఇక్కడ అందరూ కూడాను నా ఉద్దేశంలో మన వయసులంటేనే ప్రతి ఒక్కరూ సామాజిక సేవ చేయడానికి అన్ని వర్గాల కంటే ముందు ఉంటారు. అది మన అమ్మవారి కృప, మన అమ్మవారి దయాది, మన సామాజిక వర్గానికి ఉన్న ప్రత్యేకత కూడా చెప్పేసి చెప్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మనం దీన్ని సద్వినియోగపరచుకుందామని చెప్పేసి అత్యధిక మెజారిటీ గెలిపించాలంటే మీ అందరి ప్రతి ఒక్క చేతిలో ఉంది. సమయం ఇచ్చేవాళ్ళు కాస్త తిరిగి బయటకు వెళ్ళి చెప్పవచ్చు. పొద్దున సమయం ఇవ్వలేము అనుకునే వాళ్ళు రోజు టీ టైంలో ఛాయ్ తాగినప్పుడు ఛాయ్ పై చర్చ అన్నట్టుగా గంట సమయం ఇచ్చి మన బంధువులకు, మిత్రులకు, మన వ్యాపార సంబంధాలు ఉన్నటువంటి వారికి మా వాడు నచ్చోడు ఇతను గెలిపిద్దాం మనం అని మీరు కొన్ని కాల్ చేస్తే చాలు. ఒక్కొక్కరు 10 ఆంగ్లేయులు కూడా 10 లక్షల ఓట్లు వస్తాయి. మనకి కొంతమంది చెప్పవచ్చు, కొంతమంది 50 మనం చెప్పుకోవచ్చు. 10 మంది వస్తే 1,00,000 ఓట్లు పడ్డా కూడా 1,10 లక్షల ఓట్లు గోల్ పెట్టుకుంటాం. 5 లక్షల ఓట్లు కొన్నాం. పూర్తి మెజారిటీ గెలిచే అవకాశం ఉంది. కాబట్టి మిమ్మల్ని అందరినీ నమస్కరించి చెప్తున్నాను. మీరు అందరూ కూడా మనస్ఫూర్తిగా నన్ను ఆశీర్వదించాలని చెప్పేసి కోరుతున్నాను. మీ అందరి అమూల్యమైన సమయం
ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్.